కృష్ణకు గుడాచారి సినిమాలు భలేగా కలిసి వచ్చాయి. తన మూడో సినిమా గుడాచారి 116 తోనే కృష్ణకు స్టార్డమ్ లభించింది. మరో 23 ఏళ్లకు గుడాచారి 117 లోనూ కృష్ణనే హీరోగా నటించి అలరించారు. అయితే ఈ సినిమా సక్సెస్ కు ఆయన కన్నా మహేష్ బాబుపై తీసిన 2 పాటలే కారణమని ఫ్యాన్స్ అనేవారు. గుడాచారి 117 లో మహేష్ బాబు చిన్న అనే పాత్రలో నటించారు. అప్పుడే ఆయన వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో సందర్భానుసారంగా మహేష్ బాబుపై తెల్లదొరలు అంటే సాగే పాటను చిత్రీకరించారు డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఈ సినిమా సెన్సార్ కూడా చేసుకున్న తర్వాత పంపిణీదారులకు ప్రదర్శన వేశారు నిర్మాతలు డి మురళి, సిహెచ్ గాంధీ. చూసిన వారు సినిమా బాగుందన్నారు. అయితే సెకండ్ హాఫ్ లో మహేష్ బాబుపై ఓ బ్రేక్ డాన్స్ ఉంటే భలేగా ఉంటుందని దాదాపు అందరూ అన్నారు. ఆ విషయాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణకు తెలిపారు నిర్మాతలు. అప్పటికి మరో 3 రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అంత తక్కువ టైంలో పాట తీయలేమని, తీసి వారం తర్వాత జోడిద్దామని అన్నారు నిర్మాతలు. పని రాక్షసుడిగా పేరొందిన కోడి రామకృష్ణ ముందు ట్రై చేద్దాం అన్నారు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తికి ఫోన్ చేసి, సార్ మీరేం చేస్తారో తెలియదు, రేపు ఉదయం 9 గంటలకంతా ఓ ట్యూన్ కావాలి అన్నారు. అలాగే గీత రచయిత వేటూరికి చెప్పారు. ఉదయాన్నే అనుకున్న సమయానికి ట్యూన్ వచ్చింది. వెంటనే వేటూరి డిక్టేట్ చేస్తే అసిస్టెంట్ పాట రాసుకున్నాడు. మధ్యాహ్నం 4 గంటలలోగా శైలజ పాట పాడేశారు. అదే రోజు రాత్రి 7 గంటలకు వాహిని స్టూడియో స్టోర్స్ పై ప్యాంగ్ ప్యాంగ్ అంటూ వేటూరి రాసిన పాటను మొదలు పెట్టారు. మహేష్ అలుపు లేకుండా బ్రేక్ డాన్స్ చేసి మెస్మరైజ్ చేశారు. ఆ రోజు షూటింగ్ కాగానే ఎడిటింగ్ కు పంపారు. మరుసటి రోజున కూడా అదే తీరున చిత్రీకరించారు. రెండో రోజు రాత్రికి ఎడిటింగ్ పూర్తి కావడం, సెన్సార్ వారికి చూపడం, దానిని వెంటనే బాక్స్ లో జత చేయడం జరిగిపోయాయి. అనుకున్న సమయానికి సినిమా 1989 ఏప్రిల్ 21న విడుదలైంది. సెకండ్ హాఫ్ లో చోటు చేసుకున్న మహేష్ బాబు పాటనే సినిమాకు ఆయువుగా మారింది.